బోరబండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీద్ను అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్లో కాంగ్రెస్ కండులతోటి ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్ డివిజన్లో అనుచరులతోటి శంకర్ నాయక్ హల్చల్ చేయడంపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే బోరబండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీద్ను అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్లో కాంగ్రెస్ కండులతోటి ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్ డివిజన్లో అనుచరులతోటి శంకర్ నాయక్ హల్చల్ చేయడంపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే బోరబండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీద్ను అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్లో కాంగ్రెస్ కండులతోటి ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ నగర్ డివిజన్లో అనుచరులతోటి శంకర్ నాయక్ హల్చల్ చేయడంపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్త నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా. ఉండొచ్చంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటాం. చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు తీసేస్తా అండి, చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు తీసేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి. మరి అక్కడ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్త నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా. ఉండొచ్చంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటాం. చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు తీసేస్తా అండి, చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు తీసేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా.
మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు? ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి మరి.